దగ్గరకు వచ్చిన అత్తమ్మ అన్ని పుచ్చులే ఉన్నాయి. ఆడేమో అమ్మాయిని చెప్పిండు, ఇదేమో ఆంటీ లెక్క ఉంది. ఏదో ఒకట్లే. పుచ్చులని తిత్తే ఇంకేముంటాయి అత్త? పొద్దుననంగా వేయనవు గిప్పుడు ఆరా అచ్చుడు. ఏమైనా ఆగం సోపతులు పట్టుకుంటే గాలిగానే వైతాన్నావు. అసలు ఇంటి పట్టున ఉంటున్నావు ఆరా నువ్వు? నేనేడిపోయినమ్మా ఓ అంటా అన్నావు. ఆడు చెట్టు కింద గురించి చదువుతా అంటే. ఈడు నా చిన్న కొడుకమ్మా సీను. ఈ అమ్మాయి ఎవరో తెలుసారా నీకు? పక్కింటి ప్రభావ తత్తం వల్ల అక్క కూతురు. ఇయ్యాలే ఊరికెళ్ళొచ్చింది. ఓ అవునా? హాయ్. హాయ్. వీడు 13 ఏళ్ళుగా చదువుతా ఉంటే అననే ఉండిపోతాడు అనుకున్నాం. అయినా మా ఎదవ ఎట్లో అట్లా కష్టపడి ఎల్లదీసి మళ్ళా 3 ఏళ్ళుగా 12 చదువుతాండు. దీన్నన్నా పడేద్దాం అనుకుంటే అమ్మగోలు ఒకటి. ఆయన గట్టెక్కేదే గాని ఆడెవడో నా కొడుకు ఇంగ్లీష్లో 2 మార్కులు తక్కువేసిండటమ్మా. ఆయన తేసి పాస్ చేస్తే అయిపో కదా. అయ్యయ్యో మళ్ళొక్కసారి అత్త అయిపోగదా అత్త? ఈసారి క్లియర్ అవుతుందండి. ఏం చేస్తావో ఏమోరా. ఈసారన్న గట్టెక్కితే సమ్మక్కకు ఎంటికెళ్ళిస్తాను మొక్కుకోరా. అబ్బా కాసేపు నోరు మూసుకుని ఉండలేవా అమ్మ? ఊరికే అమ్మాయి ముందు పరువు తీస్తా అంటావు. అబ్బో నేను అనగానే రేషన్ బాగానే ఉడుసుకొచ్చింది కొడుక్కి. ఓ రాజవ్వ, రేషన్ బియ్యం పోతారు, మందెవర్లేదు, తెచ్చుకోపో. సరే సరే. అరే సీనా, అక్కడ సంచి రేషన్ కార్డు ఉంది, పోయి బియ్యం తీసుకురాపో. ముందే అది గంట కూడా ఉంటలేదు దాని ముఖం పాడుగాను. నేను పోనమ్మా, ఆడు నాకు దుమ్ము పడేది. అన్నగాడు వచ్చినాక పొమ్మను. అన్నిటికీ అన్నగాడే అయినాక నువ్వెందుకురా ఉన్నది తిని కూసోదందుక? ఏ పని శాత కాదు. వీనికాయలు ఒలిసి పెట్టమ్మా, నేనన్నా పోయేస్తా. ఇన్నేళ్ళు వచ్చినాయి గాని దేనికి మనకి రెడీ ఎదవా. మంచి ఆట ఉంది, మా ఆట కలిపేద్దాం. వీడేంది నాకెళ్ళి గిట్లా చూస్తాడు? నువ్వు నాకు వరుస అవుతావు కదా. ఏమన్నావు? అదే నువ్వు నాకు వరుస అవుతావు కదా అని. ఏ వరుస? అత్త కూతురు అంటే వరుసే కదా. అచ్చా, ఈ నాలెడ్జ్ అయితే బాగానే ఉందే. అవును, వారం 10 రోజులు లీడ్ ఉంటావుగా. నేను వచ్చింది మా చిన్నమ్మోళ్ళ ఇంటికి, అత్తోళ్ళ ఇంటికి కాదు. ఏంటలా వెళ్ళిపోతున్నావు? అమ్మాయి ఈడొకడు మధ్యలో. అమ్మాయి కనబడితే చాలు ఏదవకిచ్చి ఈ బతుకు. ఊరంతా తెల్లారనా, ఈ ఇంట్లో మాత్రం తెల్లారది. అరే సీన్గా లే, పొద్దెక్కదాకా వంటే శనిరా. లేసి మంచం ఎత్తు. ఈ నిద్రలు పాడుగాను. ఈయనకి తోడు ఈ ముసలోడు ఒకడు. రోజు రికార్డ్ పెట్టినట్టు ఏందమ్మా పొద్దు పొద్దునే. ఇంకా ఇది పొద్దుగాలనే బిడ్డ. తాత లే, తాత లే, లేకుంటే పెండ నీళ్ళతో కడిగేటట్టుంది. అరే అట్లా అటు ఇటు తిరగకపోతే ఆడ చెంబు పెట్టినా పోయి పాలు తెత్తేంద్రా. మీ అయ్య వచ్చేసరికి షాయ్ పెట్టలేదనుకో ఆగం చేస్తాడు. పోజేరా.
ఎదవన్నారు ఎదవ. సుశీల్ సాల్గా అంకర పెట్టినావు. అంకర్ ఎక్కడిది బే? బరాబరా పెట్టినా కళ్ళు నెత్తిలో పెట్టుకున్నావా? తలగలే ఇక పట్టు జరగ. ఏ పోరా. ఏ ఏం చూస్తానవరా? బద్దిని చూస్తాన్నా. ఏయ్ ఏడుందిరా బద్ది? బద్ది నీ దగ్గర ఉంది, నువ్వు లేపుతావా నన్ను లేపమంటావా? ఏందిరా ఏందిరా లేపేది? రేయ్ కబడ్డీ కబడ్డీ కబడ్డీ. సీను కంబైన్ స్టడీస్. నాకు తెలిసి మీ అయ్యైతే ఒప్పుకోడు. అట్లేం జరగది. అన్నీ నువ్వే అనుకుంటావేంది? ఏదైతే అదైద్ది. నువ్వే ధైర్యం చేయరా. ఏం ధైర్యం చేసుడో ఏందో మీ అయ్యకి తెలిస్తే నా వెనక ఏటపోత కోసం పడ్డట్టు పడతాడు. ఎటు చూసినా నువ్వు మంచిగానే ఉంటావు. నా బతుకే ఉంటుందో ఉడుద్దో. నువ్వు గట్లా అనకురా, నాకేడు పద్ధతి. అయితే ఇద్దరం కలిసి కొంచెంసేపు పెడదాం రా. ఇందాకే కదరా అయిపోయింది, మళ్ళీనా? బావా అక్క పేరున్న పొలం పాస్బుక్లు తహసీల్దార్ పంపిండు. పెద్ద మనుషులు తీసుకొని మరోసారి కొలిపియమంటావా? కొల్పిస్తేనే మంచిది బావా.
అట్లనే కైకిలోల కూల్ లెక్కలు చూసి గ్రామ పంచాయతీ దాకా పోయేద్దాం బావా. లెక్కల కాడికి నేనెందుకురా వాడిని విరిపించుకొని మీరే చూసుకోండి. డాడీ అలా ట్యూషన్ లేదు. నమస్తే అంకుల్. చెప్పు తమ్మి. నేను మీకు చెప్పేంతవన్నీ కాదు అంకుల్. ఈ ఊళ్ళో మీకున్న పలుకుబడి తెలుసు కాబట్టి కాలేజీలో ఆ సీనిగాడితో తిరగొద్దని మీ అమ్మాయికి నచ్చ చెప్పిన, కానీ లాభం లేదు. ఇప్పుడు కూడా ఈ విషయం మీకు చెప్పకపోతే ఈ ఊరోడుగా తప్పు చేసినోన్నైతా. మీరన్నా మీ అమ్మాయి గట్టిగా చెప్పండి అంకుల్. లేదంటే ఈ దయా నర్సింగ్ పరువు ఆ సీనియర్ లాక్కెళ్ళిపోతాడు అంకుల్. జాగ్రత్త. వాడేదో వాగాడని అట్లా చూస్తావేంటి బావా? మన అమ్మాయి ఎట్లాంటిదో మనకు తెలియదా? కాలేజీలో ఏరినాక ఎవరేమైతారో మనకే మెరక. మనమే అమ్మాయి మీద ఒక కన్నెత్తే మంచిగుండేమో. నానా ఏం తక్కువ చేసింది నీకు? మీ అమ్మ అద్దన్నా వినకుండా అడిగిందల్లా ఇచ్చి పెంచిన కదే, ఈ నాన్ననే మోసం చేస్తావా? నేనే తప్పు చేయలే నానా. నోర్మై, తప్పు చేసిన ప్రతిదీ ఇలాగే చెప్తుంది. ఛీ, నీ ముఖం చూస్తేనే మంటలేస్తుందే. బాగా చదువుకుంటావని బాగుపడతావని నమ్మకంతో నేను కాలేజీకి తోలితే సీన్గాడు అన్నటువంటి ప్రేమ అనుకుంటూ తిరుగుతావా? నాన్న నేను నీ బిడ్డను నాన్న. ఆపో, బిడ్డవనే బుద్ధి చెప్తున్నా. ఇక నువ్వు కాలేజీకి పోయేది లేదు, చదువు లేదు. ఒక్కదానివి దర్వాజా దాటినా కాళ్ళు ఎర్రగొడతా. నడవు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావురా? కుమారే ఏం సంపైనా సరే దాన్ని దక్కించుకుంటారా? ఏందిరా సంపేది? నువ్వు తోపైతాడు ఖతర్నాక్ తోపు. ఆ దయా నరసింహానికి దయాదాక్షిణ్యాలు లేవు. అయితే ఆయనకు భయపడాలా? అరే ఈడ భయం కాదురా కావాల్సింది, బుద్ధి. బుద్ధి కావాలి. గా పోరు నీతో అత్తనంటే తీసుకురా. గాయంత దానికి ఆడిని చంపుడు ఈయన చంపుడు దేనికిరా? రే, ఆ అమ్మాయిని నిజంగానే ప్రేమిస్తుందా? ఖచ్చితంగా ప్రేమిస్తాంది. అంటే నువ్వు రమ్మంటే అత్తదా ఇప్పుడు? గట్ల సూత్తవేందిరా? సప్పుడు చేయవేందిరా? ఇల్లు గట్టిస్తారా ఇల్లాలి చేస్తారా లచ్చుమమ్మ నా ముద్దుల వెన్నెలమ్మ. ఇల్లు గట్టిస్తారా ఇల్లాలి చేస్తారా లచ్చుమమ్మ నా ముద్దుల వెన్నెలమ్మ. బాగుల్లో వంకల్లో సెంబ చెక్కలాడుకుంటా పిట్టగూళ్ళు కట్టుకుంది గుర్తున్నదా? ఆపండ్రా. ఇంకెక్కర్రా, ఎంత దూరం ఈ తొక్కుడు? వచ్చేసాం రా, గా గుడి దాటంగానే పక్క గల్లి. రే ఆగురా, కుమార్ రా. మొత్తం ఫ్యామిలీ ఉన్నట్టుంది రో. ముందు ఇడికెళ్ళి పోదాం పారా. చల్నాడు. అరే ఆగ్రా తమ్మి, ఏడ చదువుతున్నావురా? విశ్వభాసల విశ్వభారత ఏం క్లాసు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాసా? నీ పేరేంద్రా? బబ్లు. అరే జబర్దస్త్ పేరుందిరా బాయ్. పో పో. అమ్మా నేను చేయి కడుక్కొని వస్తా. సరే. ఏంటి? సరే కానీ వెళ్ళిపో.
హాయ్ కుమారి, నాకు విషయం అంతా తెలిసింది. మీ బావ నాకు కలిశాడు. రేపు సాయంత్రం నేను నా గ్యాంగ్ మీ ఊరి గుడి దగ్గర వెయిట్ చేస్తుంటాం. ఏదోలా నువ్వు మీ వాళ్ళని తప్పించుకొని వస్తే ఎవరికి దొరకకుండా తీసుకెళ్లే బాధ్యత నాది. మర్చిపోకు, రేపు సాయంత్రం మీ ఊరి గుడి దగ్గర. సీను సీను నీకోటి ఇద్దామని. సీను అది నువ్వు చదివేది కాదు సీను. ఆ లెటర్ తీసుకెళ్ళి మీ అన్నయ్యకి ఇస్తావా? మా ఊరాలు ఇల్లమ్మ పైడి గద్దెల మీద పండుకోనున్నది. అది ఎంత సక్కనిదమ్మ పాము. మా ఊరాలు ఇల్లమ్మ, మా ఊరాలు ఇల్లమ్మ, మా ఊరాలు ఇల్లమ్మ, మా ఊరాలు ఇల్లమ్మ. సిన్నడిక్కనే ఉన్నారా? ఆనికి సంపాంగితం లవ్వోకే అయింది గారా. మనకు దావతిద్దామని జల్లి వచ్చినట్టున్నాడు. గట్లయితే రావులమ్మ దగ్గర పోయి బజ్జీలు కట్టించుకత్తా. అరే ఆగరా వారి బడ్జెట్ కానీ బయలుకి పెట్టిన లెక్క ఉరుకుతున్నావు గానీ ఆయన ముఖం చూస్తే దావతిచ్చటం లెక్క ఉన్నాదిరా. ఏమ్రా సీను, గట్ల ముఖం మార్చినేమ్రా? ఇంట్లో మన గడబడైందా? ఏమైందిరా? రేయ్, మీరందరూ నాకు మాట ఇవ్వండిరా. ఎందుకురా? రేయ్ ఇవ్వండిరా. పిసబట్టిందారా ఏంది ఇదంతా? నీ అమ్మ, అసలు ఈ అమ్మాయి నిజం కాదు, ఈ ప్రేమ నిజం కాదు. ఇంకొకసారి నన్ను ఎవడన్నా లవ్ చేయమనాలే, ఒక్కొక్కడిని ఇదే చెరువులో ముంచుతా. గంత కోపం ఎందుకు రాక మల్లిగా లెక్క? ఊకే మల్లిగాడు ఉల్లిగాడు అనుకుంటా. వానికి దొరికిన సెట్ పోయి నాకు దొరికితే నేనెందుకు ఇట్లుంటా? అరే సంపంగి పోతాందిరా. సంపంగి పోతుంది, దాని వెనుక మా అన్నగాడు పోతాడు. ఓర్ని ఇదేందిరా? ఏంది కథ? అరే సీనా, నీకు మచ్చుంటే గీ ముచ్చే ఉండకపోవురా? మచ్చ అదేడుంటదిరా? అని గాడి దగ్గర పెరిగిన గద్దెలు పోదా నీకు? ఇగో 2 ఉన్నాయి, ఏ ముచ్చటా లేదు. మధ్యలో నీళ్ళు లేదురా. ఏంటే ఇంకా తిరిగినా బాగానే ఉన్నావు. ఏం జరిగింది? ఎందుకో మీ తమ్ముడు నాకు లైన్ ఎత్తండి అనిపిస్తుంది. అనిపించేది ఆడు అదే పనులు ఉన్నాడు. అంటే నీకు తెలుసు అనమాట, ఇలా చెప్పడానికి సిగ్గులేదు. ఆడికి లైన్ ఎత్తే నాకు సిగ్గు దేనికి? చెట్టుకు చీర చూచినా వాడు ప్రదర్శనలు వేసుకుంటా ఆడనే ఉంటాడు. నేను చెట్టుకు చీర కట్టినట్టు ఉంటానా? కొట్టకే, చూడ్డానికి అట్లున్నా. నేను ఎప్పుడన్నా నిన్ను అన్నానా? కొట్టాకే కొట్టి కొట్టి చంపేస్తావా ఏంది? నీకు సాతగాక నన్ను కొడతావేంద్రా? మోసం రా, అంతా మోసం. దునియా మొత్తం మోసం. ప్రేమ మోసం, పోరీ మోసం. అరే సీనా, లవ్లకి ఇవన్నీ కామన్ రా. లవ్ చేసిన వాళ్ళంతా సక్సెస్ అవుతారా రా? పెళ్లి కాకముందు, పెళ్లి అయినాక, అరే పెళ్లి అయినాక పిల్లలు పుట్టినాక కూడా తెగదెంపులు చేసుకుంటున్న రోజులు రాయివి. దీన్ని బట్టి చూస్తే నువ్వు మస్తు లక్కిరా. లవ్లో మాత్రమే డ్రాప్ అవుట్. లైట్ తీసుకోరా. ఒక లైలా మజ్ను, దేవదాస్ పార్వతి, లవ్కు విలువేడుందిరా. గవన్నీ కథలరా. లవ్ లాటరీ టికెట్ అసోంటిది. కోటికొక్కడు అదృష్టవంతుడు ఉంటాడు. లాటరీ టికెట్ పైసలు పెట్టి కొనాలి. కానీ లవ్ పుణ్యానికి వస్తుంది కాదురా. ఒక్కటి కాకపోతే ఇంకొకటి. గంతేగాని పోరువేయిందని రందు పెట్టుకుంటావారా? అరే నాతోని కాదురా, నన్ను రియకరా. ఇప్పుడు గట్టినే అంటావురా, మళ్ళా పొల్ల కనబడంగానే సొంగ కడతావు. రేయ్, నా సంగతి నీకు తెలియదు. శ్రీనుగాడు మాట అంటే మాట. వెనకటికి నీ అసొంటోడే. రాజా నేను ఎగురుతా గానీ పందిరి చిన్నగా ఉన్నదన్నాడట. గట్టినే ఉంది నీ లెక్క. రేయ్, ఇంకోసారి పోరి జోలికి వెళ్తే నీ కాలుకు చెప్పుతో కొట్టరా. అరే పోరి మ్యాటర్ తప్ప ఇంకేదైనా మాట్లాడరా. నాకు ఇదే పని అనుకున్నావారా? అయినా సీనా, నేను చెప్తే లవ్ చేసుడేంద్రా? కనిపించిన పుల్ల నల్ల లవ్ చేస్తారా రే వాళ్ళన? పోరికి నిన్ను చూస్తే నరాలు జీవు అనాలే, గట్నే నీకు కూడా రోమాలు లేచి నిలబడాలి. మళ్ళీ పోరి గురించి మాట్లాడతావేంద్రా? ఇంకోసారి పోరి గురించి మాట్లాడితే దేశం పోతావు. ఓహోహో, తొండా తొండా నీ బిర్రె ఎక్కడి దాకా అంటే తాడి చెట్టు మొదలు దాకా అన్నదట. నీకు పోరు నేసుకుంటూ సాతగాక నా మీద పడి ఎడతావేంద్రా? ప్రేమ విషయమైతే ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాం.
ఇప్పుడు ఈ విషయాన్ని దాయలేం కదరా. అరే నా బిడ్డనిగా తిరుగుతున్నావని తెలిసిన ఊరుకున్నా, అయినా దాన్ని వెనకేసుకుని ఊరంతా చెక్కలు కొడుతున్నా. ఇద్దరు తావురా. పిల్ల వస్తుందంటే ఈడొస్తాడేంద్రా? కుమారికి ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతున్నాయిరా. పెళ్లి చూపులా? అది తనకి ఇష్టం లేకుండా జరిగేవి కదరా. తనకి ఇష్టం లేకపోతే ఏంటి, వాళ్ళ నాన్నకి ఇష్టం. అసలే వాడు మూర్ఖుడు. అరే మీరు ఇక్కడ ఉండండి. అరే నువ్వు నాతో రారా. అరే ఎందుకన్నా మంచిది, మనం కూడా పోదాం. ఆరా మనతో పోదాం. ఊకోరా, ఏం మాట్లాడతావు? ఆడొకప్పటి సీనాడు అనుకుంటానవా? తోపురా, వాళ్ళ బొక్కలు ఆడ పోరిని తీసుకొస్తాడు. అవురు అదేరా కుమారిల్లు. ఇడ్నించల్రా. గణపతి కుంభామహే కపీ కవీనాముపస్రవస్రవం జ్యేష్ఠరాజన్ బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీధ సాధనం. ఓం మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం. అయం ముహూర్తో సుముహూర్తో అస్తు. ముహూర్తం టైం అవుతుంది, అమ్మాయిని జల్దీ తీసుకురండి. అరే అమ్మాయిని తీసుకురండి రా. బావా అమ్మాయి కనబడతలేదు. అమ్మో నా బిడ్డ. అరే ఇల్లంతా ఎత్తుకండ్రా. సీన్ కాడనుకుంటా బావా. థ్యాంక్స్ రా మామ. పద కుమారి పోదాం. థ్యాంక్ యూ సీను. బాయ్. అరే మామ, ఈ అమ్మాయి నా మరదలరా. క్లాస్లో కనిపించలేదు. కుమారికి ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతున్నాయిరా. థ్యాంక్ యూ బాబా. బాయ్. అదరాలకి ఈ దయా నర్సింగ్ పేరింటేనే ఊరంతా గజ్జు అంటది. అట్లాంటిది నా ఇంట్లో దూరి నా బిడ్డలు తీసుకుపోతావురా. చంపి పారేస్తే నా కొడుక. పడితే బతుకుడే లేదు. దయన్న బిడ్డ లేపుకెళ్ళి తమ్ముందారా? అయాన్నంటే నీకు మజా కారా? దయన బిడ్డ జోలికి వస్తే బద్దలు పాసింగ్ అయితే బిడ్డ. సూత్రంగా చేశారు. చంపేయండి రా అన్ని. మనమ్మాయి వాళ్ళతో పోతా అంటే విందన్నది బావా. పట్టుకోండి రా. ఎక్కడ బండి వద్దురా.
అత్తడత్తడన్నో ఏడ్రాడు. గదేరా నాకు కూడా తెలుతలేదు. ఈ పాటిగా పోరేళ్ళు అయ్యాన్ని బొక్కలు ఇరగొట్టి ఉంటాడు. పోయాన్ని మోసుకొద్దాం పదుండ్రా. లేవు నీ వీడితో లేచిపోవడానికి మమ్మల్ని వాడుకుంటావు. రోయ్ హే అబ్బే నువ్వేదో దానికి పర్మనెంట్ ముగ్గురు అయినట్టు. ఏందిరా నీ బాధ? ఏముందిరా నీ కాడ? నీ దగ్గర ఏముందిరా? ఒక్క పైసా కూడా లేదు మీ దగ్గర. మీకు లవ్వా? అమ్మాయి కనిపిస్తే చాలు అన్నోదిలేసి భూతాలు లెక్క ఎంట పడతారా? మీలాంటి ఎదోల్ని ఎవరు ప్రేమిస్తారా? పెద్ద తోపులం అనుకుంటున్నారా మీరు? మీకీడు బాబురా, సాఫ్ట్వేర్ ఇంజనీర్, 2 లక్షల సంపాదన రా నెలకి. పైసా సంపాదనకు కూడా పనికిరారు మీరు. మీకు నేను కావాలా? ఛీ, నిన్ను నమ్మిన దేవుళ్ళ లాంటి మామేను నన్ను నమ్మిన స్నేహితుడిని కూడా మోసం చేశాను కదనే. అది నీ స్వార్థం రా. నేను కావాలనుకున్నావు కాబట్టి నువ్వు వాళ్ళని మోసం చేసినావు. నాకు ఆడు కావాలి కాబట్టి నేను మిమ్మల్ని మోసం చేసిన. అమ్మాయి పోయి ఉండి ఇలా మాట్లాడడానికి సిగ్గులేదనే నీకు? ఎందుకు ఉండాలరా? నవ్వితే చాలు పడిపోయింది అనుకుంటారా? అయినా మీకు లేని సిగ్గు నాకెందుకు ఉండాలరా? నీది స్వార్థం, నీది స్వార్థం. మీ ఇద్దరు లెక్కనే మా నాన్నది స్వార్థం. తనకిష్టమైన వాడికిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాడు. మరి నాకు ఇష్టాలు ఉండవా? అందుగురించే మిమ్మల్ని వాడుకొని కన్నోళ్ళని వదులుకొని మా ప్రేమని గెలుచుకున్నా. మీతో నా పని అయిపోయింది. ఇంకెవ్వరు కూడా మా వెంట పడద్దు. గుడ్ బై. పదరా జాను.